వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బెల్లపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలో బహదూర్పల్లి పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు కమిషనర్ డౌన్ డౌన్ అంటూ దుండిగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా. ప్రజల సమస్యలు పట్టించుకొని కమిషనర్ మాకొద్దు, గ్రీన్ హిల్స్ కాలనీలో సీసీ రోడ్డు వేయాలని 6 నెలలుగా తిరుగుతున్నా పట్టించుకొని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ పక్షపాత ధోరణిని వ్యవహరిస్తున్న ఏఈ సురేందర్ కమిషనర్ కి పన్నులు కట్టించుకోవడంలో ఉన్న సోయి ప్రజలకు రోడ్లు వేయడంలో లేదా ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా రోడ్లు గాని డ్రైనేజీలు గాని తొందరగా వేపించాలని అన్నారు. లేని ఎడల కాలనీవాసులు మొత్తం వచ్చి ఇక్కడే వంట వార్పు కార్యక్రమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ పక్షపాత ధోరణి, కమిషనర్ కమిషనర్ రోడ్లు 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 కమిషనర్ 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 పక్షపాత ధోరణి, ఏఈ గారి అబద్ధాలు, ఏఈ గారి అబద్ధాలు, ఏఈ గారి అబద్ధాలు. అటాచ్ రోడ్లు ఉన్నాయా ప్యారలల్ గా ఇట్లా అవి కూడా ప్రాబ్లమేటిక్ ఉన్నాయి. అవి కూడా నాకు తెలుసు. అవి కూడా సార్ 1 వీక్ లో చేస్తారా? 1 వీక్ లో మీరు చేస్తారా సార్? 1 వీక్ లో మీకు టెండర్ కి వస్తాయి. ఎన్ని రోడ్లు సార్ మీరు రాజపూర్వకంగా రాసిస్తారా సార్? దేవి మెడికల్ రోడ్ ఉందా? దేవి మెడికల్ అపోజిట్ రోడ్ ఉందా సార్? అయిపోయిన వాటికి టెండర్ వేస్తారు. న్యూస్ కాలనీ ప్రెసిడెంట్, న్యూస్ కాలనీ నుంచి వచ్చాము మేమందరము. 14th వార్డు. మాకు రోడ్స్ కోసం అని చెప్పేసి మేము ఇక్కడ గత 8 నెలల నుంచి మేము సార్కి లెటర్లు ఇచ్చి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. అడిగిన ప్రతిసారి మాకు టెండర్లు వస్తాయి టీఎస్లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు టెండర్లు రిలీజ్ అయినాయి. అందులో నుంచి మాకు ఒక్క టెండర్ కూడా రాలేదు సార్. అక్కడ మాకు ఒకటే లేను 3 స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్లో పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎన్నిసార్లు చెప్పాము ఈ విషయం. చెప్పినాక కూడా మాకు ఇంతవరకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు సార్ వాళ్ళు. ఇప్పుడు టెండర్లలో రాలేదు అని చెప్పి మేము వచ్చి అడిగితే ఇప్పుడేమంటారు మళ్ళీ మాకు 1 వీక్ టైం ఇవ్వండి, మేము 1 వీక్లో చేస్తాము అని చెప్పి అంటున్నారు. కానీ మాకు నమ్మకం లేదు సార్ దాని మీద. కమిషనర్ గారితో ఫోన్లో మాట్లాడాము, ఏఈ గారిని డైరెక్ట్గా కలిసాము. ఇద్దరు కూడా మాకు అదే చెప్తున్నారు. మాకు దాని మీద నమ్మకం లేదు. మాకు రోడ్లు కావాలి, దానికోసం ఖచ్చితంగా కమిషనర్ ఇక్కడికి వచ్చి మాకు స్పందించాలి. వీడికి వస్తే కమిషనర్ గారు ఫోన్ ఏమంటారు, ఏంది ఆఫీస్ న్యూసెన్స్ అంటున్నారు. అది కూడా చెప్పండి. కమిషనర్ గారు ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే కమిషనర్ గారు మీరు అందరూ వచ్చి ఇలా న్యూసెన్స్ చేయొద్దు అని అంటున్నారు. ఇది న్యూసెన్స్ అంటున్నారు. మేము మా రోడ్ల కోసం అని చెప్పి మేము అడుగుతుంటే న్యూసెన్స్ అంటున్నారు సార్. అత్యధిక ట్యాక్స్ పే చేసే కార్లు కూడా మొత్తం 10 రూపాయలు మీరే. 9వ తారీఖు 6వ నెల 2025 రోజు ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్ళినాము. అక్కడ నుంచి మాకు కావాల్సిన రోడ్డుకి అయితే ఏదైతే కావాలో రోడ్డు దానికి శాంక్షన్ లెటర్ అనేది మేము అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎంపీలాట్ నుంచి తీసుకొచ్చేసి మున్సిపల్లో సబ్మిట్ చేసిన తర్వాత ఈ టీఎస్ఎల్ నుంచి ఇంకా ఇప్పటివరకు శాంక్షన్ కాలేదని చెప్పేసి మమ్మల్ని ప్రతిరోజు కూడా మేము ఏఈ గారికి సురేందర్ నాయక్ గారికి కాల్ చేస్తున్నాము. ఇవే మాటలు చెప్పేసి మభ్య పెడుతున్నారు. ఈ నిన్న జరిగినటువంటి టెండర్లో ఇది ఎందుకు మాకు పెట్టలేదు? అంతకుముందు పెట్టిన మన వైస్ చైర్మన్ ఎవరైతే లాస్ట్ రిలీవ్ తీసుకున్నప్పుడు కౌన్సిల్లో పెట్టిన రోడ్డు స్కూల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పెట్టింది కూడా మాకు ఇంతవరకు రాలేదు. ఆ రోజు కనుక మాకు పెట్టి ఉంటే ఈ లాట్లో కూడా మాకు ఇంకో రెండు రోడ్లు వచ్చేదని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు మాకు ఎందుకు రాలేదు? మా కాలనీ మీద మీకు ఏం పక్షపాతము? చూపించిన టెండర్ అయిపోయిన ప్రాజెక్టులు ఎందుకు చూపిస్తున్నారు? ప్రజల్ని ఎందుకు ఇట్లా మభ్య పెడుతున్నారు? ప్రజలు గ్రీనెస్ కాలనీ నుంచి మేము ట్యాక్సీలు కట్టట్లేదా? గ్రీనెస్ కాలనీ ట్యాక్సీలు కట్టట్లేదా? మేము మీకు ఏ విధంగా మేము మీకు సహకరించలేదు అని మేము అడుగుతున్నాము. ఈ రోజు వారం రోజుల తర్వాత మేము మీకు కంక్లూజన్ ఇస్తామని చెప్పేసి అంటే మీ మీద మాకు నమ్మకం లేదు. ఇప్పుడు కమిషనర్ గారు ఎక్కడ ఉండి మాకు ఫోన్ లో మాట్లాడుతున్నారు, రమ్మంటే మీకు ఇక్కడ రావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.